మాట్లాడడానికి ఇమ్మీడియట్ కాల్ వచ్చారండి, అదితో మాట్లాడదాం. డెట్రాయిట్ నుండి మనోహర్ గారు, నమస్తే అండి. నమస్తే అండి, గెస్ట్కి నమస్తే అండి. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. సార్, ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు మోడీ గారి మ్యాజిక్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వర్కౌట్ కావడం లేదు. ఇంకోటి ఏంటంటే, మోడీ గారు అవినీతి గురించి మాట్లాడతారు కానీ చర్యలు మాత్రం అసలు మీకు పార్లమెంటులో సపోర్ట్ చేసి బిల్లులకు మద్దతు తెలిపితే మాత్రం అలాంటి వాళ్ళపైన ఎలాంటి చర్యలు లేవు. ఇంకోటి ఏంటంటే, మీరు ముఖ్యంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఫాస్టర్ డిస్పోజల్ ఆఫ్ కరప్షన్ ఛార్జెస్ అని చెప్పేసి 2014 ఎన్నికల ముందు చెప్పారు. బట్ ఈ 10 yearsలో మీరు జ్యుడిషియల్ రిఫార్మ్స్ తీసుకురాకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఈ మధ్య పూణేలో ఒక రోడ్ యాక్సిడెంట్ అయిందండి. ఆ వ్యక్తికి 15 గంటల లోపల బెయిల్ వచ్చేసింది. 2 ప్రాణాలు పోతే 15 hours లోపు దట్ పర్సన్ హూ ఈజ్ ఏ రిచ్ బిల్డర్ కి సంబంధించిన కొడుకంట 15 గంటల లోపల కోర్టులో బెయిల్ ఇచ్చేశారు. అంటే ఇప్పుడు కోర్టులో ఉన్నవి మాట్లాడకూడదు అంటారు, కానీ అసలు జ్యుడిషియల్ రిఫార్మ్స్ మీరు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? అంటే ఉన్నవాడికి ఒక చట్టమో లేనివాడికి ఒక చట్టమా? చట్టాలు ఉన్నవాడికి వర్తించవా? ఇప్పుడు బెయిల్ పైన 10 సంవత్సరాలు అవినీతి చేస్తూ ఆర్థిక నేరాలు చేస్తూ సిబిఐ కేసులుండి ఈడీ కేసులున్న వాళ్ళు మీకు పార్లమెంట్లో సపోర్ట్ చేస్తే అసలు వాళ్ళని టచ్ చేయరు. మీరు 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరగచ్చు. సో అంటే అసలు ఇది వైఖరి కూడా ప్రజలకు కూడా అర్థం కావడం లేదు. మీ యొక్క బీజేపీ బిహేవియర్ చెప్పండి సార్. ఒకటి, దక్షిణాదిన బీజేపీకి తెలుగు రాష్ట్రాల్లో మీరు అన్నారు, తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి వస్తలేదని మీరు అంటున్నారు. బట్ ఫర్ ది ఫస్ట్ టైం తెలంగాణలో ఉన్న 17 సీట్లలో ఈరోజు ఏ సర్వే కూడా లెస్ దాన్ 7 seats ఇవ్వలే. 7 or 8 కొంచెం మోర్ అక్యురేట్ అనుకుంటున్నటువంటి ఎన్డీటీ ఇవ్వాలంటే అయితే 10 to 12 కూడా ఇచ్చారు. సో అవుట్ ఆఫ్ 17 మీకు తెలుసు హైదరాబాద్ పార్లమెంట్ సీటు ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి సీటు. సో అది ఎట్లాగూ ఎంఐఎం పార్టీ గెలుస్తుంది. రెస్ట్ 16లో బీజేపీ 10 నుంచి 12 అని 7 to 8 ఈక్వల్ టు కాంగ్రెస్ ఈ నెంబర్ ఇస్తున్నప్పుడు ఫర్ ది ఫస్ట్ టైం ఇండిపెండెంట్గా బీజేపీ గెలుస్తున్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఇది ఆల్మోస్ట్ 50% సీట్లు కూడా పార్లమెంట్లో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే అక్కడ కూడా ఎన్డీటీవీ అయితే ఇండియా టుడే అయితే ఆల్మోస్ట్ 2 to 6 మేము కాంటాక్ట్ చేస్తున్న 6 ఆడ 4 to 6 ఇస్తున్నారు. టీడీపీ అలయన్స్ మిగతా వాటికి మెజారిటీ సీట్లు ఇస్తున్నారు. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో లేదు అనడానికి ఒకటి కారణం కాదు. నెంబర్ 1 జ్యుడిషియల్ రిఫార్మ్స్ అనేటువంటిది సార్ ఇంట్రెస్టింగ్ పాయింట్ మీరు లేవనెత్తారు. దాని మీద చర్చ కూడా జరగాల, నేను కూడా కోరుకుంటా చర్చ జరగాలని. బట్ బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక ఫస్ట్ 10 yearsలోనే జడ్జెస్ అపాయింట్మెంట్ ఎక్కడ జ్యుడిషియరీ సిస్టమ్ ఎక్కడ రిఫార్మ్ స్టార్ట్ అవుతుందంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్. ఈరోజు ఇండియాలో ఉన్నటువంటి సరే అమెరికన్ జ్యుడిషియరీ అపాయింట్మెంట్స్ ఒక రకంగా ఉన్నాయి, ఇండియన్ జ్యుడిషియరీ అపాయింట్మెంట్స్ ఒక రకంగా ఉన్నాయి. ఈ జడ్జెస్ కొలీజియం సిస్టంలో అపాయింట్ అవుతారు. కొలీజియం ఎవరు అంటే సుప్రీంకోర్టులో ఉండే చీఫ్ జస్టిస్ ఆర్ సీనియర్ జడ్జెస్ కలిపినటువంటి కొలీజియం సిస్టమ్. హైకోర్టు కొలీజియం ఉంటుంది. సో రాచరిక పాలన లేదు భారతదేశంలో, కానీ జడ్జిలు మాత్రం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 3rd generation పర్సన్స్ కూడా జడ్జిలు అవుతున్నారు. సో దీని విషయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పుడు మోడీ గారి నాయకత్వంలో ఒక లా కమిషన్ అంటే ఒక కమిషన్ ఏర్పాటు చేసి దాన్ని అంటే ఒక రిక్రూట్మెంట్ మొత్తం జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్నే కొత్త ప్రాసెస్ తీసుకురావాలని నాట్ ఓన్లీ పార్లమెంటు బిల్లు పాస్ చేసింది కాదు, ఈవెన్ దేశంలో ఉన్న మెజారిటీ అసెంబ్లీ కూడా బిల్లు పాస్ చేసినాయి. బట్ అన్ఫార్చునేట్లీ సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. సో దానికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అవసరం. ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో ప్రతిపక్షాలు సహకరించాలి. ఎస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ స్టిల్ కమిటెడ్ ఫర్ ద రిఫార్మ్స్ ఇన్ ద జ్యుడిషియరీ సిస్టమ్. కానీ అది రావడానికి కొంచెం టైం పడుతుంది, మనం ఓపిక పట్టాలా. 70 సంవత్సరాలు మనం ఓపిక పట్టినాం, ఈ జ్యుడిషియరీ సిస్టమ్ కావడానికి ఓపిక ఉండాలి. నెంబర్ 2. నెంబర్ 3 మీరు అన్నారు మా బీజేపీకి మద్దతు ఇస్తున్న వాళ్ళకే రిలీఫ్ దొరుకుతుందని. సార్ ఇట్ ఇస్ అన్ఫార్చునేట్ స్టేట్మెంట్. 2G స్కామ్ పెద్ద స్కామ్ అనుకున్నాం. అది సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి డైరెక్షన్స్లో ఇన్వెస్టిగేషన్ నడిచింది. కోల్ స్కామ్ మన్మోహన్ సింగ్ కాలంలో అది కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్లోనే ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఆ 2 స్కాములలో ఉన్న వాళ్ళు అక్విటల్ అయినారు. మా పార్టీ కాదు, ఇప్పుడు కూడా మా పార్టీ కాదు, వాళ్ళు డిఎంకే పార్టీ. ఈ ఎలక్షన్స్లో కూడా డిఎంకే పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసినాయి. డి రాజా, కనుమొలి,
వీళ్ళందరూ అక్విటల్ అయినారు. మరి అంటే అఫ్కోర్స్ పైకోర్టులో కేసు నడుస్తుంది, కానీ దాన్ని అది ఏ కోణంలో చూస్తాం మనం? ఆ జ్యుడిషియరీ సిస్టమ్ కరెక్టా తప్ప? అది మరి బీజేపీకి ఏం సంబంధం? జ్యుడిషియరీ సిస్టంలో జడ్జెస్ బీజేపీ ఇన్ఫ్లుయెన్స్తో అవుతారా? 100% కారు. అంతేందుకు మీకు రీసెంట్ పాస్ట్ మా యాప్ లీడర్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ ఆయనకు వచ్చిన బెయిల్ విషయంలో మన అమిత్ షా గారి కామెంట్ మీద చాలా చర్చ జరిగింది. ఇవాళ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా రెస్పాండ్ అయ్యిండు. అంటే హోమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ ఇట్లా రియాక్ట్ అవుతాడా అనేటువంటి అంశం బయటకు వచ్చింది, చర్చ కూడా జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా జ్యుడిషియరీ రిఫార్మ్ జరగాలి. అది అయితే అన్ఫార్చునేట్లీ కాన్స్టిట్యూషనల్ బైండింగ్లో ఏంటంటే జ్యుడిషియరీ సిస్టమ్ ఇండిపెండెంట్గా పనిచేస్తుంది. సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి ఐదర్ కాన్స్టిట్యూషన్ మీద ఇచ్చేటువంటి ఇంటర్ప్రిటేషన్స్ కావచ్చు, లేకపోతే మిగతా విషయాలు కూడా కావచ్చు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది ప్రివేల్ అవుతున్నటువంటి ఈ పరిస్థితులలో దాన్ని ఓవర్కమ్ కావడానికి లేదు. ఇప్పుడు చాలా విషయాలు సుప్రీంకోర్టు బీజేపీ గవర్నమెంట్కి అగెన్స్ట్గా జడ్జిమెంట్ ఇచ్చింది. ఏం చేయగలిగినాం? ఏం చేయలేకపోతున్నాం కదా. అందుకోసమని దాన్ని రిఫార్మ్ జరగాలి అనేటువంటిది. అయితే బీజేపీకి వ్యతిరేకంగా ఇవ్వకూడదా అంటే ఇవ్వకూడదని ఏం లేదు. ఇఫ్ జ్యుడిషియరీ ఫీల్స్ కాన్స్టిట్యూషనల్ వయలేషన్ జరుగుతున్నట్టు అట్లా కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఇండిపెండెంట్గా ఉన్నటువంటి ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ కొలీజియం సిస్టమ్ నుంచి అపాయింట్మెంట్స్ను కొత్త జడ్జెస్ అపాయింట్మెంట్కు కొత్త మెథడాలజీ తీసుకురావాలి. లా కమిషన్ ఒకటి అపాయింట్ చేసి అది బీజేపీ మేనిఫెస్టోలో పెట్టారు. 2014 బీజేపీ మేనిఫెస్టోలో కూడా ఈ స్టేట్మెంట్ ఈ యొక్క ప్రామిస్ ఉంది. కానీ ఇంప్లిమెంట్ చేయడంలో వచ్చినటువంటి అడ్డంకులు. కాబట్టి మనం చాలా క్లారిటీగా చెప్తున్నాను, ఒక పర్సన్ ఎవరో ఒకరు అక్విటల్ అవుతారు అనుకుంటే అది మా ప్రతిపక్షంలో కూడా అక్విటల్ అయ్యారు. కనుమొలి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, డి రాజనే బెస్ట్ ఎగ్జాంపుల్. దాని మీద మేము పోరాటం చేసాం, కానీ వాళ్ళు అక్విటల్ అయినారు. కాబట్టి బీజేపీలో ఉంటేనే కేసులో తీసుకోబడదనేటువంటి అభిప్రాయంతో మీరు ఉండక్కర్లేదు. ఇంకా చాలా కేసులు నేను రెఫర్ చేయగలుగుతా, బట్ టైమ్ ఈజ్ ఆల్సో ఎవర్ కన్స్టెంట్. కాబట్టి నేను చాలా క్లారిటీగా చెప్తున్నా, బీజేపీలో ఉన్న వాళ్ళని కూడా ఎవరిని వదిలిపెట్టలే ఇప్పటిదాకా, ఏ ఒక్కరిని కూడా. మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు తెలుగు రాష్ట్రాలు వేసుకుంటే సుజనా చౌదరి కేసు కూడా ఇంకా పెండింగ్ ఏమో అయిపోలే, కేసు నడుస్తుంది. ఆయన ఎన్సీఎల్టీకి పోయి తెచ్చుకోవాల్సింది తప్పిస్తే ప్రభుత్వం నుంచి ఎటువంటి రిలీఫ్ దొరకదు ఆయనకు. కాబట్టి ఆయన చట్టం ఇచ్చింది అనుకోండి రిలీఫ్, దానికి మనం కూడా ఏం చేయలేం. కాబట్టి ఎవరి కేసు ఏమవుతుందో దాని మీద జ్యుడిషియల్ సిస్టమ్ ఇండిపెండెంట్గా పనిచేస్తున్నప్పుడు బీజేపీ మాత్రమే కేసులు పెడుతుంది అనుకోవడం తప్పు అని మాత్రం చెప్పదలుచుకున్నాండి.